ఓకే. మాకు కూడా వచ్చాయని అట్లా అందరూ అనుకుంటూ ఉంటారు. సో, అసలు ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి రీజన్ ఏంటండి మెయిన్‌గా? సో, కిడ్నీ స్టోన్స్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు. రికరెంట్‌గా వస్తూ ఉంటది. కొంతమంది 10 ఇయర్స్ నుంచి గూడా ఇవి ఫ్లో ఆన్ అవుతూ ఉంటాయన్నమాట. 10 ఇయర్స్ నుండి కూడా 2 హ్మ్. ఇయర్స్‌కొకసారి, 2 ఇయర్స్‌కొకసారి, 2 ఇయర్స్‌కొకసారి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. హ్మ్. వాళ్ళు దాన్ని అలోపతి ట్రీట్మెంట్ ద్వారా మెడికేషన్స్ తీసుకుంటారు. అయినా తగ్గవు. బ్లాస్ట్ చేయించుకుంటారు. అయినా తగ్గవు. మళ్ళీ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అవును. సో, ఈ ఫార్మేషన్‌కి ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే ఫస్ట్ వి హావ్ టు నో ద కిడ్నీ ఫంక్షన్. హ్మ్. మనకొక అవేర్‌నెస్ ఉండాలి. మెయిన్ మన కిడ్నీ ఫంక్షన్ ఈస్ టు ఎక్స్‌క్రీట్. మన హ్మ్. బాడీలో మనం తీసుకునే ఫుడ్ అండ్ మనం తీసుకునే లిక్విడ్స్ వాటెవర్ ఆర్ దేర్. సో, మనం తీసుకునే ఏవైతే పదార్థాలున్నాయో వాటిలో నుంచి టాక్సిన్స్‌ని రిమూవ్ చేసే ఫంక్షనే. ఎక్స్‌క్రీషన్ ఫంక్షన్ అనేది ఈస్ అవర్ కిడ్నీ సిస్టమ్. సో, ఎప్పుడైతే ఈ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్‌లో మా అనే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయో అప్పుడే మనకి ఈ స్టోన్స్ అనేది ఫార్మ్ అవుతుంటాయి. ఫర్ సపోజ్ ద పీపుల్ యూజువల్లీ కరెంట్ సినారియో మనం మాట్లాడుకుందాం. కరెంట్ హ్మ్. సినారియోలో పీపుల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ విటమిన్ డి అండ్ కాల్షియం టాబ్లెట్స్ ఆఫ్టర్ కోవిడ్.